బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు వస్తుందని తాను ముందే చెప్పినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఒకవేళ బీజేపీకి అనుకూలంగా లేకపోతే వాయిదా వేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. 2027 జూన్ లేదా అక్టోబర్లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పిన ఎంపీ విజయసాయిరెడ్డి కార్యకర్తలు, ప్రజలకు, నాయకులు ఎప్పుడు అందుబాటులో ఉండాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే 2027 ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదే పట్టుదలతో గాని మనం పనిచేసినట్టయితే తప్పకుండా తిరిగి మనం 2027 ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సందర్భంగా మొట్టమొదటిసారిగా నేను చెప్పాను, పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నటువంటి బిల్లు వస్తుంది, 2027లో ఎన్నికలు జరుగుతాయి అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా వచ్చాను. తప్పకుండా కాకుండా 2027లో పరిస్థితులు మారి అది బీజేపీ పార్టీకి అనుకూలంగా, అంటే అధికార పక్షానికి అనుకూలంగా లేనట్లయితే ఏదన్నా పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ, ఎందుకంటే ఈ చట్టంలో బిల్లులో ఒకటే పొందుపరిచారు, ఆ డేట్ అనేటటువంటిది ఎప్పుడు అమల్లోకి వస్తుందన్నటువంటిది భవిష్యత్తులో ప్రభుత్వం నిర్ణయిస్తుంది అన్నటువంటి విషయాన్ని. వారికి అనుకూలంగా లేకుండా పోస్ట్పోన్ చేస్తారేమో కానీ తప్పకుండా 2027లో మనకి ఎన్నికలు వస్తాయి. కానీ సాధారణంగా కానీ చూసుకుంటే జూన్లో రావాలి 2027. కానీ నా యొక్క ప్రెడిక్షన్ జూన్లో రాకపోవచ్చు, సెప్టెంబర్లో రావచ్చు అన్నటువంటిది నా యొక్క అంచనా. తప్పు కావచ్చు, కానీ 2027 ఎన్నికలకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తాను.